Hello, hi, welcome all the competitive areas and would be DJs. This is your Kiran Kodmuru. ఎస్ మరి ఏపీ టెట్ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏపీ టెట్లో ఫస్ట్ పేపర్ కావచ్చు, అదేవిధంగా సెకండ్ పేపర్ కావచ్చు, దానిలో భాగంగా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సిలబస్ ఒకసారి అయితే చూడండి. గతంతో పోల్చి చూసినట్లయితే చేంజెస్ అయితే కనపడుతున్నాయి, ఎక్కువ శాతం చేంజెస్ అయితే కనపడుతున్నాయి మనకి. సో కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా తొందరపడి బుక్స్ కొనుక్కోకండి. మార్కెట్లో ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయో, సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్ ఇయర్ ప్రింట్ చేసినటువంటి బుక్స్ పైన కూడా 2025-26 అని ప్రింట్ చేయడం జరిగింది మార్కెట్లో. గమనించండి అవి ఒకసారి, అవి తీసుకోకండి. సో మీరు ఒక సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకొని ఒకసారి వెళ్ళండి, షాప్కి వెళ్ళి ఆ సిలబస్ కాపీలో ఉన్నటువంటి సిడిపి అనేది బుక్స్లో ఉందా లేదా చూడండి. ఒకసారి చూసిన తర్వాత మాత్రమే బుక్స్ అయితే కొనుగోలు చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ ఉండేటువంటి సిడిపికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉండేటువంటి బుక్స్ అయితే అవైలబుల్గా లేవండి. నా అంచనా ప్రకారం, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం, నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం. కాబట్టి దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే సిడిపికి సంబంధించిన బుక్స్పై అనవసరంగా ఖర్చు పెట్టకండి అంతే. ఒకవేళ అవైలబుల్గా ఉన్నది, యాజ్ పర్ సిలబస్ అవైలబుల్గా ఉంది అంటే వెల్ అండ్ గుడ్, వెరీ హ్యాపీ. సో అలాంటి బుక్స్ పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసే కంటే ముందు ఖచ్చితంగా సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకొని ఆ బుక్ను ఒకసారి వెరిఫై చేసుకొని, ఓకే ఒకవేళ మ్యాచింగ్ ఉందంటే మాత్రం తీసుకోండి, లేదంటే మాత్రం తీసుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి, పైసలు వేస్ట్ చేసుకోకండి, కంగారు పడకండి మెయిన్గా, ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ 45 డేస్లో బుక్స్ ఏమైనా రిలీజ్ అవుతాయా, సంబంధిత సిలబస్ సంబంధించి రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ రిలీజ్ కాకుండా మేమేం చదవాలి సార్ అని డౌట్ వస్తూ ఉంటుంది. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తారంటే సిడిపిని పక్కకు పెట్టేసి మిగిలినటువంటి మీ సంబంధిత సబ్జెక్ట్ ఏదో దాన్ని చదవండి ఫస్ట్ పర్ఫెక్ట్గా. అదంతా కూడా పర్ఫెక్ట్ కండి. సో అదంతా పర్ఫెక్ట్గా అండి. అండ్ సంబంధిత సబ్జెక్ట్ సంబంధించిన మెథడాలజీలో కొంత చేంజెస్ అయితే వచ్చినాయి, అవి గమనించి దాని ప్రకారం చదువుకుంటూ వెళ్ళండి. ఈలోగా నాకు తెలిసి ఒక 15-20 డేస్లో బుక్స్ రిలీజ్ కావడానికి అయితే ప్రాబిలిటీ ఉంది. సో మరి సిడిపి సిలబస్ అంతా కూడా అయిపోయింది సార్, ఇప్పుడు ప్రజెంట్ ఏం చదవాలంటే సిడిపిలో మొత్తం చేంజ్ కాలేదు. నేనేం చెప్తానంటే అరౌండ్ ఒక 20-30% అయితే చేంజ్ అయింది. సో 20-30% కాకుండా మిగిలిన 70% ఏదైతే అది చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు మీ సబ్జెక్ట్ చదవండి ఫస్ట్, సిడిపిలో చేంజ్ కానటువంటి సిలబస్ ఏదైతుందో అది చదవండి. దాని తరువాత అప్పటికి కూడా మార్కెట్లకు ఏది బుక్ రాలేదు, నాకేం దొరకలేదంటే మీరొక్కరే కాదు ఎవరు చదవనట్టే కదా, మీరొక్కరే కాదు ఎవరు చదవనట్టే. దాని నుంచి కంగారు పడాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ చదవండి, తర్వాత సిడిపిలో ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ సిలబస్ చదవండి. దాని తర్వాత బుక్స్ రిలీజ్ అయితే ఆ టైంలో ఈజీగా చదవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అనవసరంగా మనీ టైం వేస్ట్ చేసుకోకుండా కొత్త బుక్స్ అలాంటివి తీసుకోవడానికి ప్రయత్నించకండి, ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.